అందరికీ నమస్కారం అండి. నిన్న ఉదయం 7 గంటల సమయంలో జూట్ మిల్ ఫ్లైఓవర్ కింద ఒక డెడ్ బాడీ ఉందన్న సమాచారం మీద అక్కడికి వెళ్ళి విచారణ జరిగింది. అతను చనిపోయిన వ్యక్తి షేక్ రాజు అని తెలిసింది. అంతకుమించి విషయాలు ఏం తెలియరాలేదు. చుట్టుపక్కల వాళ్ళని అంతా విచారించి నిన్న ఈవినింగ్ కల్లును వాళ్ళ యొక్క బంధువుల గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. కేసు గురించి విచారించగా షేక్ రాజుకి 3 పిల్లలు ఉన్నట్టుగా, ఆ పెద్ద అమ్మాయిని అంజలి అనే అమ్మాయిని లోకల్లో మన రూరల్ లిమిట్స్లో ఉండే మామిడి నాని అని అతను పెళ్లి చేసుకోమని చెప్పేసి అడుగుతున్నట్టుగా వీళ్ళ తండ్రి ఏంటంటే చనిపోయిన వ్యక్తి అమ్మాయి మైనర్ కాబట్టి ఇప్పుడు పెళ్లి చేసుకోము, అదేవిధంగా నీ యొక్క బ్యాడ్ క్యారెక్టర్ పరంగా కూడా నాకు ఇష్టం లేదని చెప్పి రిజెక్ట్ చేయడము, అయినా అతను కంపల్సరీగా పెళ్లి కావాలని పట్టుపట్టడము, ఇంకా ఇక్కడ ఉంటే తప్పదే ఇసుకిస్తారనే ఉద్దేశంతో ఒక సుమారు 6 నెలల కిందటనే ఆ పిల్లని తీసుకొని తను ఇక్కడ నారాయణపురం తాడేపల్లిగూడెం అవతల వైపు నారాయణపురం వెళ్ళిపోవడం జరిగింది. గత 6 నెలల నుంచి ఇది దూరంగా నారాయణపురంలో ఉంటున్నారు. అక్కడ ఉండి తాపి పని చేసుకుంటూ ఉన్నాడు. నిన్న అక్కడ పనులు లేక ఇక్కడ ఎక్కడైనా పని చూసుకునే ఉద్దేశంతో మొన్న 13వ తేదీ సుమారు మధ్యాహ్నం 11 ఆ టైంలో ఇంటికాడ నుంచి బయలుదేరి ఇక్కడ రావడము, మధ్యాహ్నం ఇక్కడే అందరూ కనిపించడము, నైట్ మళ్ళీ అది ఏం జరిగింది అనేది ఎగ్జాక్ట్గా తెలియలేదు. కానీ నైట్ అంతా ఈ నానికి గొడవ జరిగి నాని ఏమైనా మనం చేసి ఉండొచ్చు అని అనుకుంటున్నాము. ఆ బేస్తో నిన్న మార్నింగ్ అలా దెబ్బలతో హెడ్ మీద దెబ్బలు ఉన్నాయి చిన్ని కింద. ఆ దెబ్బలతో ఇంటి పక్కన ఇదివరకు అతను ఇంటి దగ్గర పడిపోయి ఉన్నాడు. అతను దాని మీద అక్కడ లోకల్ మా సచివాలయము మహిళా పోలీస్తోని వీఆర్ఓ వాళ్ళతో రిపోర్ట్ తీసుకొని కేసు కట్టి నమోదు చేయడం జరిగింది. ప్రజెంట్ కేసు దర్యాప్తులో ఉంది. నాని గురించి ఎంక్వైరీ చేస్తున్నాం. ఇంకా పిఎం కావాల్సి ఉన్నది. పిఎం అయిన తర్వాత మన యొక్క పూర్తి కారణం తెలియాల్సి ఉంది. మాది మా అన్నయ్యే. అన్నయ్య అన్నవాడు 4 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాడంటండి. ప్రేమించి టార్చర్ పెడుతున్నాడంట. ఇదివరకు విజయవాడ వెళ్తున్నామని సంగతి తెలిసి మా పెద్దమ్మని, మా అన్నయ్యని, మా పిల్లల్ని కొట్టి నానా చికచికాగా చెప్తే రేత్రి పారిపోయి వెళ్ళిపోయారంటండి. విజయవాడలో 4 నెలలు 5 నెలలు ఉన్నారు. అక్కడి నుంచి వచ్చేసారండి. వచ్చాక నారాయణపురం వెళ్ళారండి. నారాయణపురం వెళ్తే నారాయణపురంలో ఉన్నవాడు పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఏదో హాస్పిటల్ చూపించి వాళ్ళని పంపించి ఇక్కడికి వచ్చాడంట. రోడ్డు బ్రిడ్జి కిందకి పోతే అక్కడికి వచ్చినట్టే కొట్టి చంపేసేసారండి. రక్కి కోసి మెడకాయ కోసి చంపేశారండి. ఆడికి తగ్గ శిక్ష పడాలండి. ఆడి ఖైదీ అవ్వాలి. ఆడికి నాని అండి, ఆడి పేరు నాని అంటండి. తెలియదండి, ఎవరనేది తెలియదు. అతన్ని మేము చూడలేదండి. అంటే వింటమే కానీ అది అమ్మాయికి తెలుసు. అమ్మాయి చెప్పట్లేదు. మాకు న్యాయం జరగాలండి. ఆడి గురి శిక్ష పడాలి. ఆడికి మాకు న్యాయం జరగాలి. మా పిల్లలకు 3 పిల్లలు అండి. 3 పిల్లలకి న్యాయం జరగాలి. నా పేరు రమాదేవి అండి. మాది నారాయణపురం అండి. మా ఆడపడుచు గారు చనిపోయిన తర్వాత పాపను తీసుకెళ్ళి పెంచుకుంటున్నానండి నేను. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు వచ్చి వెళ్తూ ఉన్నారు. మనం వచ్చి 2-3 నెలలు మా ఇంటికాడే ఉండిపోయారండి. ఉండిపోయిన తర్వాత మరి ఎందుకు వచ్చి నేను పనికి వెళ్ళానండి. పనికి వెళ్ళినప్పుడు తను వచ్చాడండి. అదే ఆ పిల్లకి చెప్పి నేను ఏలూరు వెళ్ళొస్తానమ్మని చెప్పి వచ్చాడంటండి. ఇంటికి వచ్చాక నానేడమ్మ అంటే ఏలూరు వెళ్తానన్నారు అని చెప్పారండి. అంతే తెలుసండి మాకండి. మా చిన్నత్త గారు ఫోన్ చేసి రాజు చనిపోయాడమ్మా, ఆ పిల్లలు ఉన్నారుగా మరి తీసుకునిరా అంటే తీసుకొని వచ్చాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.